నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఎందుకు పుట్టాలి? నేను ఎందుకు చనిపోవాలని? అదేవిధంగా చాలాసార్లు మన జీవితంలో మనకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఏమనంటే చనిపోయిన తర్వాత ఏమవుతుంది? చనిపోయిన తర్వాత ఏమవుతుంది? చాలామంది అనుకుంటారు, ఈ బతుకు కేవలము 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలే కదా! మనము తిందాము, తాగుదాము, ఆనందంగా జీవిద్దాము, బాగా సంపాదిద్దాము, లావిష్‌గా జీవిద్దాము, అనుకున్న కోరికలన్నీ తీర్చుకుందాము, తర్వాత చనిపోతాము అనుకుంటాం. కానీ ఒక వాస్తవం ఈరోజు మీకు తెలియజెప్పాలని నేను కోరుతున్నాను. ఏంటంటే చనిపోయిన తర్వాతే నిజమైన జీవితం ప్రారంభిస్తుంది. అది ఎలాగో ఈరోజు మనం చూద్దాం. ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త నేను చెప్తున్నాను. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనకి నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అది ఎలాగంటే మనము చరిత్రలో చూసినట్లయితే గత 2 రోజుల క్రితం మనము ప్రపంచం మొత్తం కూడా మరి శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే చేసుకున్నారు. గుడ్ ఫ్రైడే యొక్క అర్థం ఏంటంటే మరి పరలోకం నుండి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవులందరి పాపల కోసము ఆయన చనిపోయారు. శిలువ మీద చనిపోయి ఉన్నారు. అయితే ఆ నెక్స్ట్ రోజు మరి యూదులందరూ కూడా ఏం చేసి ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఆయన్ని సమాధిలో పెట్టి ఆ సమాధిని మూసివేసి అనేకమైన సంఖ్యలు పెట్టారు. ఎందుకంటే ఆయన బతికుండగానే వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే నేను పునరుద్ధానుడై మళ్ళా లెగిసి వస్తానని దేవుడు అనేక మార్లు చెప్పడం వల్ల వాళ్ళందరూ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే అప్పుడున్న ఆ యూదులు అదేవిధంగా మత పెద్దలు అందరూ కూడా ఎంతగానో భయపడ్డారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెయ్యని నేరానికి ఆయన శిలువ మరణం పొందే విధంగా వాళ్ళు ఎంతగానో ప్రయత్నించినారు. అబద్ధ సాక్ష్యాలను పెట్టారు, లేనిపోని మాటలు పెట్టారు. ఎవరిని ఎందుకన్నారంటే ఆయన రాజుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, ఆయన రాజుగా ప్రజలందరూ అంగీకరించున్నారు కాబట్టి, ప్రజలందరూ హోసన్న హోసన్న అన్నారు కాబట్టి ఆయన్ని అందరూ కుట్రలు పన్ని ఆయన వారి మతానికి అడ్డు వస్తున్నారని, ఆయన్ని బలవంతంగా చంపాలని ఆయన మీద చెయ్యని నెపాన్ని ఆయన మీద మోపి ఆయన సిలువ వేస్తున్నారు. సిలువ వేసిన తర్వాత ఎంత కష్టపడి మనం ఆయన సిలువ వేసామే, ఆయన చెప్పినట్టు మరలా తిరిగి లేస్తే ఏమవుద్ది అనే భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడున్న సైనికులు చెప్పి ఉన్నారు, ఆయన పెట్టిన సమాధిని సంఖ్యలు వేసి అతి భద్రంగా దాన్ని భద్రపరచండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన బయట రాకూడదు. ఎందుకంటే ఏమో వాళ్ళ శిష్యులు వచ్చేసి ఆయన్ని తీసుకెళ్లిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచాడని చెప్పుకుంటారేమో. మరి మొదటి కన్నా చివరి మరి పనులు చాలా మరి గంభీరంగా ఉండొచ్చు. కాబట్టి మనం ఈ పని చేద్దామని ఆ అధికారులను ఒప్పించినప్పుడు ఆ రోమా సామ్రాజ్యపు అధికార ప్రజలందరూ కూడా దాన్ని సీల్ చేసి చాలా భద్రంగా ఉంచున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క సమాధి ఆపలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారిని మరణము ఆపలేకపోయింది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆయన బతుకుండగా అనేక మాటలు సెలవిచ్చున్నారు. ఏమనంటే మనం పవిత్ర గ్రంథము బైబిల్ నుంచి చూసినట్లయితే బైబిల్ ఒక మాట సెలవిస్తుంది. ఏమనంటే యానగా పాపము వలన వచ్చు జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపం వలన మరణము అనే బంధకంలోకి వెళ్ళి ఉన్నారు. ఆ మరణము వలన ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని ఈ భూలోకం మీద అంతము చేసుకుంటున్నారు. మనిషిని దేవుడు చనిపోయే విధంగా తయారు చేయలేదు, కానీ నిత్యము నిలిచి ఉండేవాళ్ళ తయారు చేస్తున్నాడు. అయితే మనిషి తాను చేసిన తప్పును బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి మరణము అనే ఆ గడియారం అతని యొక్క దేహంలో ప్రారంభమైంది. ఈ యొక్క మరణము అనే ఆ గడియారాన్ని, ఆ ముళ్ళును ఆ శరీరం నుంచి తీయాలంటే ఆ దేవుడే భూమి మీదకి వచ్చి ఆ మరణాన్ని జయించగలగాలి. అందుకే మరి వాక్యము సెలవిస్తుంది, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ మరణం అనే ముళ్ళును మనిషిలోంచి తీసివేయడానికి, మనిషికి అతను కోల్పోయిన నిత్య జీవితాన్ని మరలా అనుగ్రహించడానికి యేసు ప్రభువారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చినారు. ఈ రోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరి ప్రార్థన అంటే ఎలాగన్నా స్వర్గాన్ని కానీ, లేకపోతే హెవెన్ కానీ, లేకపోతే మన్నత్ కానీ అదే రకరకాల విధాలుగా వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి, ఎలాగైనా పాపాన్ని జయించాలి, ఎలాగైనా శరీరాన్ని జయించాలి, నేను ఎలాగైనా దేవుణ్ణి చేరాలనే కాంక్ష భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వారి హృదయంలో ఉంటుంది. ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మ ఏమని కోరుతుందంటే నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, నేను బయటికి వెళ్ళి మోక్షాన్ని పొందాలనే కోరిక. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎందుకు వచ్చినారంటే మనిషిని ఆ పాపపు బంధకాల నుంచి విడిపించడానికి, ఆ యొక్క మనిషి ఆ పాపం అనే బంధకం నుంచి ఆ మరణంలోకి వెళ్ళిపోతుండగా ఆ మరణాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినారు. ఆయన చెప్పినట్టుగానే ఆయన
మరి సిలువ మరణం చెంది ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన మరలా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన నిరూపించున్నాడు, మనిషి నువ్వు చనిపోయిన తర్వాత చనిపోయినట్టే ఉండవు, కానీ నువ్వు మరలా తిరిగి లేచే అవకాశం ఉంది. ఎందుకంటే నేను మరణాన్ని జయించాను, నేను పాపానికి జీతం చెల్లించున్నాను, పవిత్రమైన రక్తాన్ని నేను అర్పించున్నాను, నాది పవిత్రమైన రక్తము, నేను పాపము లేకుండా చనిపోయాను. కాబట్టి నన్ను నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా వారు కూడా నాలానే తిరిగి లేస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చున్నారు. అందుకే మనం చూసినట్లయితే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:36 ఒక అద్భుతమైన వివరణ ఉంటుంది. ఏమనంటే, విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. అవును కదండి. మనం ఏదైనా విత్తనాన్ని భూమిలో చల్లితే అది చచ్చిపోవాలి మొదటగా. అది చనిపోయిన తర్వాత మాత్రమే అందులోంచి నూతన జీవము, నూతన మొక్క ఆ భూమి నుంచి పైకి వస్తుంది. అలాగే మనం చూసినట్లయితే అదే వాక్యంలో మనం చూసినట్లయితే 44వ వచనంలో మనం చూసినట్లయితే ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. మన శరీరము కూడా ఈ ప్రకృతి సంబంధమైన శరీరంగా ఒక విత్తనములా భూమిలో పాతి పెట్టబడినప్పుడు ఆ విత్తనం యొక్క ఆ యొక్క పైన ఉన్న పొర ఎలాగైతే మట్టిలో కలిసిపోతుందో ఈ దేహం కూడా కలిసిపోతుంది. అయితే లోపల ఉన్న ఆత్మజీవి మాత్రము మరలా తిరిగి లేస్తాడు. అందుకే ఆ వాక్యం అక్కడే నెక్స్ట్ వచనం చూసినట్లయితే, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకునివలసి ఉన్నది. ఎందుకంటే ఈ చనిపోబోతున్న ఈ శరీరము మరి నిత్యమైన అమరత్వాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అమరత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వడానికి ఈ భూలోకానికి వచ్చినారు. అందుకే ఆయన ఈ మాట సెలవిస్తున్నారు. యేసుక్రీస్తు సెలవిస్తున్నారు యోహాను సువార్త 11:25. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసమించువాడు చనిపోయినను బ్రతుకును. ఆ యొక్క శుభ సందేశమే మనం ఈస్టర్ని నమ్ముతాము, ఈస్టర్ని పలుకుతాము. ఈస్టర్ అంటే అర్థం ఏంటంటే జర్మన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈస్టర్ అంటే పునరుత్పత్తి, గ్రీష్మ ఋతువు సంబంధించింది, అంటే నూతన జీవితము. ఓ మనిషి, మనం చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము అనే ఒక మరి నిరీక్షణ దేవుడు ఈ మానవాళికి కల్పించినాడు. మన జీవితము ఈ మరణముతోటే ఆగిపోదు, కానీ మరణము తర్వాత నిజమైన జీవితము మరి ప్రారంభమవుతుంది. మరి ఆ నిజమైన జీవితము మరణము తర్వాత నిత్య జీవం నువ్వు కావాలంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు సొంత రక్షకుడు అంగీకరించినట్లయితే ఆ యొక్క బహుమానము వరముగా పునరుద్ధానం నీకు ఇవ్వబోతున్నాడు. నా ప్రియమైన బిడ్డ, పుట్టిన ప్రతి వారు చనిపోతారు, కానీ యేసుక్రీస్తు నమ్మిన వారికి మొదటి మరి మరణము ఉంటుంది తప్ప రెండవ మరణం ఉండదు. అంటే అర్థం ఏంటంటే నువ్వు శరీరంగా చనిపోతావేమో కానీ ఆత్మపరంగా నిత్య జీవంలో జీవిస్తావు. అందుకే ఈరోజు దేవుడిని కోరుతాడు, ఈ యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు నీకు మెండుగా కలగాలంటే ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందు. ఏమనంటే, ప్రభువా నేను పాపం చేస్తున్నాను, నేను విని ఉన్నాను ప్రభువా, నువ్వు మాత్రమే పాపాన్ని మరి తుడిచివేయగలవు, నువ్వు మాత్రమే పాపాన్ని మనిషి జీవితం నుంచి విడిపించగలవు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం నుంచి వచ్చిన ఆ పుణ్యాత్ముడు, ఆ యొక్క పరిశుద్ధ రక్తం మాత్రమే ఒక పాపిని రక్షించుస్తుంది, పాపాన్ని నుంచి విడిపిస్తుందని నమ్ముతున్నాను. కాబట్టి నువ్వు నిజంగా నీ పాపాలను బట్టి ఆయన ముందు ఒప్పుకుని నువ్వు విడిచిపెట్టినట్లయితే ఇప్పుడే దేవుడు ఆ పునరుద్ధాన శక్తిని, ఆ పునరుద్ధాన ఆత్మని నీకు ఇవ్వబోతున్నాడు. నీకు మరలా నిత్య జీవితాన్ని, నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అలాంటి కృప నీకు, నీ పరివారికి అందరికీ కూడా అనుగ్రహించిన గాక. మరొకసారి మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాకాంక్షలు. విష్ యూ ఏ హ్యాపీ ఈస్టర్. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్.